హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సండే మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి మటన్ కర్రీ అండ్ ప్లెయిన్ బిర్యానీ. అండ్ మీ ఇంట్లో స్పెషల్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మటన్ కర్రీ అండ్ ప్లెయిన్ బిర్యానీ తయారీ విధానం ఏంటో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 4 స్పూన్ల ఆయిల్ వేసుకుని 3 పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని 4 పచ్చిమిరపకాయలు చీరుకులుగా కట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలా 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకుని మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. మూత తీసిన తర్వాత కొంచెం ఫ్రై అయింది కదండి, అందులో కొంచెం చిటికెడు పసుపు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పసుపు వేసుకుంటే ఆనియన్స్ తొందరగా మగ్గుతాయని పసుపు వేసుకుని వేయించుకుంటాం. మూత పెట్టుకుని 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఎందుకు వేసానంటే మటన్ వేసి మగ్గ పెడతాం కదండి, ముక్కకి మసాలా బాగా పడుతుందని ఇప్పుడు కొంచెం వేసుకున్నాను. మళ్ళీ కర్రీ ఉడికేటప్పుడు మళ్ళీ కొంచెం వేసుకుంటాను. పచ్చివాసన అయితే పోయింది అల్లం వెల్లుల్లి పేస్టు. ముందుగా కడిగి పెట్టుకున్న 1/2 kg మటన్ అయితే ఇందులో వేసేసుకుందాం. ఓకే, మటన్ వేసుకున్నాం కదండి, బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత 3 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు వేసుకొని మళ్ళీ 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మేము నా టేస్ట్ తగ్గట్టు వేసుకున్నాను, మీరు మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు కారాలు యాడ్ చేసుకోండి. ఉప్పు కారం వేసుకుని 10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఎందుకంటే ఉప్పు బాగా ముక్కకి పడుతుంది, అందుకని ఉప్పు కారం వేసుకుని మగ్గనించుకుంటున్నా. 10 నిమిషాలు మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గనివ్వాలి. చూడండి, మగ్గింది. 10 నిమిషాల తర్వాత వాటర్ వేసుకుంటున్నాము. వాటర్ ఎక్కువే వేసానండి, బికాస్ నేను కుక్కర్లో కాదు కదండి కుక్ చేసేది, డైరెక్ట్గానే కుక్ చేస్తున్నాను. సో చూడండి, బబుల్స్లా ఫామ్ అయింది. ముందాక చెప్పాను కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను అని, ఇప్పుడు వేసుకుంటున్నాను. అండ్ ధనియాలు జీలకర్ర పౌడర్, ఇది నేను ఇంట్లో తయారు చేసుకుంటానండి. ఈ పౌడర్ స్టోర్ చేసుకుంటాను ఇంట్లో పెట్టుకుని. చూసారా కర్రీ ఎంత చక్కగా ఉడికిపోయిందో. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలో బియ్యం వేసుకొని శుభ్రంగా దాన్ని 2 సార్లు కడుక్కొని మళ్ళీ కొన్ని వాటర్ వేసుకుని అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. అండ్ ఒక గిన్నెలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని బిర్యానీకి సంబంధించిన మసాలాలన్నీ వేసుకుని 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ 10 నుంచి 15 వరకు జీడిపప్పులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. 7-8 పచ్చిమిరపకాయలు చీరుకల్లో కోసుకుని వేసుకోవాలి. ఇవి బాగా కలుపుకోండి. ఉల్లిపాయలు బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకొని అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేయాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఈ లోటాతోనే నేను బియ్యం తీసుకున్నానండి. సో వంతుకి 1 వంతున్నర వాటర్ నేను పోసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం టేస్ట్కి సరిపడ ఉప్పు వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. వాటర్లు ఎందుకు వేస్తున్నానంటే అవి మరిగేటప్పుడు ఫ్లేవర్ బాగా దిగుతుంది వాటర్లోకి. సో వాటర్ తెరలకాగే కదండి. ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకుందాం. వేసేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం.
ఒక 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎలా అయిందో. ఇంకా కొంచెం వాటర్ మిగిలి ఉన్నాయండి. సో మళ్ళీ 5 మినిట్స్ తర్వాత చూసుకుంటే బిర్యానీ ఫినిష్ అయిపోయింది. లాస్ట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బిర్యానీ రెడీ. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.